My dear friends, thank you so much for watching this videos. మన ఛానల్ని బాగా సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నిన్న చెప్పినటువంటి స్టాక్స్లో నేను నా కొన్ని స్టాక్స్ని చెప్పాను. నేను చూసిన వీడియోస్లో ఐటీడీ అనేటువంటి స్టాక్ని నేను చెప్పాను. నేనేం చెప్పానంటే ఈ స్టాక్ పర్ఫెక్ట్గా ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఇది కానీ రేపు కానీ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టిందంటే మాత్రము పైకి ఇది నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుందని చెప్పాను. కానీ ఇది పైకి బ్రేక్అవుట్ కొట్టలేదు. కింద కానీ బ్రేక్అవుట్ కొడితే నేను చెప్పాను ఇది టార్గెట్ అవుతుందని చెప్పాను. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇది టార్గెట్ అవుతుందని చెప్పాను. ఇది టార్గెట్ అవుతుంది చెప్పాను. సో అది కిందకి బ్రేక్అవుట్ ఎలా అంటే 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని దాని లో కింద మనం ట్రేడ్ చేస్తే ఇది బ్రేక్అవుట్ అవుతుందని చెప్పాను. సో మనం చెప్పిన విధంగా అది ట్రేడ్ అయింది. సో ఐటీడీ సిమెంటేషన్ కంపెనీ బాగా ట్రేడ్ అయింది. నేను తర్వాత ఏం చెప్పాను, ఐసిఐసి సెక్ లిమిటెడ్ అనే స్టాక్ కూడా చెప్పాను. ఏం చెప్పాను, ఇదిగో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రము బ్రేక్అవుట్ విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసే మాత్రం కిందకు వస్తుందని చెప్పాను. లేదు అనుకుంటే అది బ్రేక్అవుట్ చేయదు. అది బ్రేక్అవుట్ చేయకపోతే మాత్రం నన్ను ట్రేడ్ చేయకండి అని చెప్పాను. స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడితే నేను ట్రేడ్ చేయమని చెప్పాను. కానీ బుల్లిష్ క్యాండిలే అటు ఇటు కాకుండా పడింది. సో ఇటువంటి స్టాక్స్ మనం వదిలేయడం మంచిది. తర్వాత హుడ్కో అబ్బా పంట పండిపోయిందని చెప్పుకోవచ్చు. నేనేం చెప్పాను, నేను కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది అని చెప్పాను. అర్థమవుతుందా? వద్దని చెప్పాను. విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ కొట్టినప్పుడు దీన్ని మనం ఎంట్రీ తీసుకుంటే ఇది ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. నేను చెప్పిన విధంగానే ఇది పంట పండించింది. దాదాపుగా అబ్బా ఎంత సంపేసింది చూడండి. ఇక్కడ 90 అబ్బా అసలు అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది అనుకోండి. అప్పర్ సర్క్యూట్ కొట్టేసింది ఇది చూడండి. 19% ఇది ప్రాఫిట్ ఇచ్చింది. ఓకేనా? మా తర్వాత సన్ఫార్మా చూద్దాం. నేనేం చెప్పాను, ఈ స్టాక్ నిన్న ఈ ట్రెండ్ లైన్ కానీ బ్రేక్అవుట్ చేసిందంటే మాత్రం పైకి వెళ్ళిపోద్దని చెప్పాను. అర్థమవుతుందా? బ్రేక్అవుట్ చేయకుండా ఏం చేసింది అది చూడండి. బేరిష్ క్యాండిల్ తోటే ఇది బేరిష్ క్యాండిల్ కింద మనం ట్రేడ్ చేస్తే ఇదంతా ప్రాఫిట్లో క్లోజ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, చూసారా ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి? దాదాపుగా ఇక్కడ కానీ మనం ఎంట్రీ తీసుకుంటే ఎంత వచ్చింది? ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 1%. సో 9 రూపీస్ వచ్చింది అనుకోండి సన్ఫార్మా. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మన రేపటికి ఇంటర్డే స్టాక్స్ విషయంలో మనం వీడియోస్ చేస్తున్నాం. చూడండి, వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎంతోమందికి మీరు షేర్ చేసి లైక్ చేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. లవ్ యూ సో మచ్.